హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే డీఏ మరియు పీఆర్సీ అరియర్స్ గురించి కూడా చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక పెండింగ్ బిల్లుల వివరాలకు వచ్చినట్లయితే ఏవైతే చర్చలలో, మీటింగ్‌లలో మంత్రి బొత్స సత్యనారాయణ గారైతే మార్చి 31 కల్లా మార్చి 31 లోపల 5,500 కోట్లకు సంబంధించిన పెండింగ్ నిధులు చెల్లింపులు జరుగుతాయి అని జెప్పేసి అన్నారు. సో, అందులో భాగంగానే కొన్ని బిల్లులైతే జమ అవ్వడం జరిగిందండి. పూర్తి స్థాయిలో జమ అయితే కాలేదు. సో, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐస్ గానీ, ఏపీజీఎల్ఐ లోన్స్, అలాగే పీఎఫ్ పార్ట్ ఫైనాన్స్ గానీ, అలాగే సరెండర్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్ కూడా ఈ మధ్య జమ అవుతూ ఉన్నాయి. ఇంకా మనకు ఇవన్నీ మెడికల్ రీయింబర్స్‌మెంట్స్, ఇక జీఐఎస్ సంబంధించి మొదలగు బిల్లులైతే జమ అవుతూ వస్తూ ఉన్నాయండి. పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు అనే చెప్పుకోవాలి. ఇక ఏవైతే ఈ బిల్లులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అప్‌లోడ్ చేసినవండి. అంటే మనం అప్లై చేసుకున్న బిల్లులైతే కొంతమేర జమ అవ్వడం జరిగింది. కానీ అందరికీ కామన్‌గా రావాల్సిన డీఏ మరియు పీఆర్సీ బకాయిలైతే ఇంతవరకు జమ కాలేదండి. సో, జమ కాలేదు. అంటే ఇంకా వాటికైతే ఎటువంటి ఇది లేదు. మనం డీఏ అరియర్స్ చూసుకున్నట్లయితే 6 ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అవి జమ కాలేదు. అలాగే పీఆర్సీ అరియర్స్ 11వ పీఆర్సీ అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుగుతాయన్నారు. అవి జమ కాలేదు. సో, ఈ విధంగా ఇవి 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 అయితే జమ కావాల్సి అయితే ఉందండి. సో, వీటిలో ఈ ఎలక్షన్స్ లోపల కొన్ని జమ చేస్తామనైతే ప్రభుత్వం చెబుతూ ఉంది. సో, అందుకోసమే మరొక 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్‌బీఐ నుంచి అయితే బాండ్ల వేలంలో, సెక్యూరిటీ బాండ్ల వేలంలో తీసుకొని రావడం అయితే జరుగుతుందనైతే సమాచారం. సో, వీటిలో పెండింగ్ బిల్లు చెల్లింపులు జరుగుతాయనైతే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అయితే తెలిపారండి. సో, మరి చూడాలి. సో, ఎవరికైనా మీలో పెండింగ్ బిల్లు జమ అయినట్లు ఉంటే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.